కానీ ఒకవైపు బీజేపీలో బండి సంజయ్ది ఒక రూటు, కిషన్ రెడ్డిది ఒక రూటు, లక్ష్మణ్ది ఇంకో రూటు, డీకే అన్న గారిది ఇంకొక రూటు. అసలు భిన్న ధృవాలుగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారనేది మీ పార్టీలోని ప్రచారం. ఇవన్నీ ఒకతాటి మీదకి వచ్చి మోడీ మేనియాని, ఇంతకుముందు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట, ఇవన్నీ కలుపుకొని బీజేపీ గెలుపు అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ ఎలాంటి ధృవాలు లేవు. ఇట్లా మీరు చెప్పినట్టుగా ధృవాలు డీకే అరుణ ఏ ధృవాల్లో కూడా నేను ఓన్లీ పార్టీ యొక్క కమిట్మెంట్, పార్టీతో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కమిట్మెంట్తో పనిచేయడం నాకు ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ రావాలంటటువంటి పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికే పార్టీలో చేరిన నాటి నుంచి నేను పనిచేస్తా ఉన్నా. కంప్లీట్ ఫ్యామిలీని వదిలిపెట్టి నేను ప్రజల లోపల పనిచేస్తా ఉన్నా. నాట్ ఓన్లీ నౌ, నాకు గతం నుంచి కూడా ఒక అలవాటు. ఏదైనా ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించడం అనేది నాకు అలవాటు. కంప్లీట్ ఫ్యామిలీ అంటే ఇంత పెద్ద కుటుంబం అయినా కూడా కంప్లీట్గా డెడికేటెడ్ అయి పనిచేస్తున్నా రాజకీయాలు. నేను ఒక నిమిషం కూడా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్న రోజు ఇంకేదైనా పార్టీ అకేషన్ ఉంటే వదిలేసి పార్టీ పనులకు పనిచేసినాము. సో ఆ విధంగా పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలా, తేవాలని ఆ లక్ష్యంతోనే పనిచేసినాం, పని చేస్తాం. మీ ఉమ్మడి సొంత జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన సొంత జిల్లాలో ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారో, మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారో టికెట్ ఇస్తే? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సో తప్పకుండా ఆ పార్లమెంట్లో ఆయన సెగ్మెంట్ ఉంది. తప్పకుండా వాళ్ళ పార్లమెంట్లో ఆ పార్లమెంట్ని గెలిపించుకునేటటువంటి లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తారు. దాంట్లో ఎలా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. సో ఏ పార్టీ అయినా వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. భారతీయ జనతా పార్టీ మా యొక్క గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తాము. మాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి వాతావరణం, అరే పోయినసారి డీకే అరుణమ్మ తక్కువ ఓట్లతో ఓడిపోయింది, అరే తక్కువ సమయంలో జాయిన్ అయిపోయింది, సమయం సరిపోలేదు, సో ఈసారి తప్పకుండా ఆమె గెలిపియాలనేటటువంటిది ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా, ఈరోజు ఏ పార్టీలో అయినా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఒక నరేంద్ర మోదీ గారి పైన రావాలి, ఇక్కడ డీకే అరుణమ్మ గెలవాలంటటువంటి ఒక ఇది చాలా స్పష్టంగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు ఈ లోక్సభ ఎన్నికల్లో రెఫరెండం కాబోతుంది, ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తామనే విశ్వాసంతో చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అసలు ఇప్పటిదాకా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 3 నెలలు అయింది. ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు అయిపోతుంది. 100 రోజులు అయ్యే లోపల ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. సో ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వలన ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో ఎలక్షను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ దగ్గరకు వస్తుందని ఇవన్నీ ఏవి చెప్పినా ఓన్లీ ఆన్ పేపరే ఉంటున్నాయి. వాళ్ళు చెప్పేటటువంటి పథకాలన్నీ కేవలం పత్రికలకే పరిమితం అవుతా ఉంది. కింద గ్రౌండ్లో ఎలాంటి గ్రౌండింగే లేదు. సో ఇవన్నీ కూడా కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తాం, అది చేస్తాం, ఆ హామీలు నెరవేరుస్తాం. ఓ పక్క అప్పులు ఉన్నాయని చెప్తున్నారు, అప్పుల గురించి రోజు డిస్కషన్ అవుతుంది. ఎట్లా చేయాలంటేటువంటి తోస్తలేదు వాళ్ళకు. ఇవన్నీ మాటలు చెప్పినాం, ఇవన్నీ ఏం చేయాలంటేటువంటి లేదు. అధికారంలోకి రావాలంటేటువంటి ఒక ఆలోచనతోన హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళు అధికారంలోకి వస్తామని అనుకోలేదు, హామీలు ఇచ్చిండ్రు గెలవాలని. సో అనుకోకుండా అధికారంలోకి వచ్చేసిండ్రు. కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా వాళ్ళకు ఓటేసి తీర్చుకున్నారు. సో ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేదని చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది.